మొటిమలతో బాధపడుతున్నారా? వీపు పైన, భుజం పైన, ఛాతీ పైన చీమగడ్డల్లాగా వచ్చేసి విపరీతంగా మొటిమలు వస్తున్నాయనంటే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం? అసలు ఎన్ని రకాలైన మొటిమలు ఉంటాయి? అసలు ఇన్ని రకాలైన మొటిమలు ఉంటాయా? నాకు అవేనా మొటిమలు? ఇవేనా మొటిమలు? ఇవి కాదా? ఇలాంటి అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలు చాలా మందికి ఉంటాయండి. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి ఎవరికైతే స్కిన్ కేర్ ఎలా చేయాలి అనే దాని గురించి అని తెలియదు కాబట్టి వాళ్ళ కోసమని నేను మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలు అనేటివి విపరీతంగా ప్రాబ్లమ్స్ అనేటివి అవుతూ ఉంటాయి. కొంతమందికి చీముగడ్డల్లాగా ఇక్కడ చిన్న చిన్న పొక్కుల్లాగా ఛాతీ పైన, భుజం పైన, వీపు పైన వస్తూ ఉంటాయండి. నడుము దాకా కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలానే చేతుల పై భాగం వరకు, ఈ భాగం వరకు వస్తూ ఉంటాయి మొటిమలు. అలాంటప్పుడు అసలు ఎందుకు జరుగుతాయి? అసలు మొటిమలు అనేటివి మేము కేవలం ఫేస్కే చూస్తాము, మాకు ఎందుకు ఛాతీ పైన, భుజం పైన వస్తుంది? సరిగ్గా సోప్ తోటి యూస్ చేయట్లేదా? పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, స్నానం సరిగ్గా చేయట్లేదా అని చెప్పి అంటూ ఉంటారు. అంటే మొటిమలు వచ్చినప్పుడు చర్మం చెడిపోయింది అలా ఆ విధంగా మనం చూసుకోకూడదండి. మొటిమలు అనేది వచ్చినప్పుడు చర్మంలో మనకి మార్పులు జరిగి వస్తుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం. అది వయసు రీత్యా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఛాతీ పైన, భుజం పైన, చేతుల పైన ఎందుకు వస్తాయి అనే దాని గురించి నేను మీకు చెప్తాను, ఇవాళ వివరిస్తాను. మనకి హార్మోన్స్ అనేటివి 12 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి ఉంటుందన్నమాట. 12 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి అని అంటే మనకి ఎప్పుడైనా కానీ యవ్వనంలో వచ్చిన వాళ్ళకి మార్పులు అనేటివి శరీరంలో హార్మోన్స్ రూపంలో జరుగుతూ ఉంటాయి. మన ఎముకలు లావు కావటం, అలానే పొడుగ్గా పెరగటం, కండరాల్లో బలం పెరగటం, అలానే మనకి ఇతరత్ర సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ రావటం, అలానే చర్మంలో కూడా ఆయిల్ గ్లాండ్స్ అనే దానికి లావుగా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలానే కొల్లాజన్ కూడా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ చర్మంలో ఏదైతే ఆయిల్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో ఈ ఆయిల్ గ్లాండ్ అనేది ఎక్కువగా లావుగా అయిపోయి అక్కడి నుంచి ఆయిల్ ముద్దల్లాగా వచ్చి ఇరుక్కొని దాని కొమిడోన్స్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లోకి వెళ్ళి పస్చులర్ యాక్ని, పాపులర్ యాక్ని, నాడ్యులర్ యాక్ని, నాడ్యులర్ సిస్టిక్ యాక్ని అనేటివి లావు గడ్డలైన పింపుల్స్ ని వస్తూ ఉంటాయి అనమాట. అయితే ఈ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ యాక్ని ఎందుకు అవసరం, అసలు ఎందుకు దానికి గ్రేడింగ్ చేయాలి అని అంటే గ్రేడింగ్ ఆఫ్ యాక్ని తోటి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఛాతీ పైన, భుజం పైన, వీపు పైన లావుగా గడ్డలు వచ్చేసినాయి, దానితోటి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి అనమాట. వాటికి ఒక్కొక్క రకమైన స్టేజ్ కి ఒక్కొక్క టాబ్లెట్ అనేది యూస్ చేస్తామండి. దానికి తగ్గట్టుగా కొన్ని పీల్స్ కానీ లేజర్స్ కానీ ప్లాన్ చేస్తూ ఉంటామండి. అసలు ఏ విధంగా ఉంటాయి అని అంటే లేజర్స్, పీల్స్ అనేటివి ఏంటంటే ఛాతీ పైన కానీ, వీపు పైన కానీ మీకు ఒకటి కార్బన్ లేయర్ అనేది ఒకటి అప్లై చేసి లేజర్ తోటి మీకు పీల్ చేసేస్తారండి. ఆ చేయటం తోటి ఏమవుతుంది అంటే ఆ లేజర్ బీమ్ అనేది మన చర్మం పై భాగం వరకే రెస్ట్రిక్ట్ అవుతాయి అనమాట. ఆ పై భాగం వరకు రెస్ట్రిక్ట్ అయ్యేటప్పటికి కింద ఉన్న బ్యాక్టీరియా అంతా కంటెంట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. బ్యాక్టీరియల్ కౌంట్ తగ్గటం తోటి అక్కడ పస్ అనేది ఫార్మేషన్ అనేది తగ్గటం మొదలవుతూ ఉంటుంది. అలానే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. అలానే స్కిన్ టెక్స్చర్ అనేది కూడా స్మూత్ అయిపోయి మీ స్కిన్ మీకు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఈ లేజర్ పీల్స్ అనేటివి నెలకు ఒక్కసారి అనేది మనం చేస్తూ ఉంటామండి. నెలకు ఒక్కసారి మనం చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. టాబ్లెట్స్ లో మీకు వైటమిన్ ఏ ఐసోమర్స్ ఉంటాయండి, టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి, అలానే మీకు అజిత్రోమైసిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి, ఎరిథ్రోమైసిన్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు మంచి రిజల్ట్స్ కి. అలానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పీల్స్, లేజర్స్ అనేటి కాంబినేషన్ చేస్తూ ఉంటే నల్ల మచ్చల్ని, గుంతల్ని వీటిని కూడా టార్గెట్ చేయగలుగుతూ ఉంటాం అనమాట. అయితే మొటిమలు రాకుండా ఉండటానికని ఏ విధంగా చేయాలి, నా చేతుల్లో ఏం పని ఉంటుంది అని నా పేషెంట్స్, క్లయింట్స్ అడుగుతూ ఉంటారు. మీ చేతుల్లో ఉన్నది చాలా ముఖ్యమైనదే ఉంటుందండి. డైట్ అనేది మీరు ఆరోగ్యరీత్యా మంచి డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పౌష్టికాహారం ఇలాంటివి తీసుకోవాలి. మ్యాంగోస్, మామిడి పండ్లు తిన్నా కానీ మీకు మొటిమలు వస్తాయి. ఇతరత్ర పండ్లన్నీ మీరు తినవచ్చు. అలానే మీరు టాబ్లెట్స్ కానీ, లేజర్స్ కానీ, పీల్స్ అని అవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. మీరు బయట ఆహారం తీసుకోకూడదు. జంక్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, విపరీతంగా ఆయిలీగా ఉండటం, విపరీతంగా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నాయి ఫుడ్స్ అంటే మీరు పేస్ట్రీస్ తీసుకుంటారు చూడండి, పేస్ట్రీస్ తీసుకోవటం, వాటిలో తర్వాత కొన్ని చీజ్ కేక్స్ ఉంటాయి, కొన్ని ఐస్ కేక్స్ ఉంటాయి, ఇలాంటి ఇతరత్ర అన్ని రకాల కేక్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ తీసుకోవటం తోటి కూడా మీకు అది మొటిమలు అనేటివి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. జంక్ ఫుడ్స్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్, పిజ్జా,
పిజ్జాలు, బర్గర్లు అలాంటివన్నీ ఉంటాయి కదండి, డబుల్ చీజ్ మయోనీస్ అనుకుంటూ స్పెషల్ సాస్లు అనుకుంటూ ఇవన్నీ తీసుకోవటంతో కూడా మీకు మొటిమలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు కేఎఫ్సి చికెన్ ఇలా తీసి చూడండి, ఒక కొద్దిగా లేయర్ తీసి చూడండి, మొత్తం అంతా నూనె ఉంటుంది అనమాట. అలా ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది ఆ జంక్ ఫుడ్స్ అనేటివి మీరు తినకండి దయచేసి. సో ఇలానే కాకుండా మొటిమలు అనేటివి నుదుటి పైన కూడా వస్తూ ఉంటుందండి. నూనె పెట్టినందుకు ఒకవేళ ఇతరత్ర కల్తీలు ఏమైనా కలిపి ఉన్నప్పుడు ఆ నూనెతోటి ఇక్కడ మొటిమలు అనేటివి వస్తూ ఉంటాయి. చుండ్రు పడ్డప్పుడు, చుండ్రు కూడా నుదుటి పైన పడ్డప్పుడు అక్కడ మొటిమలు అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది. చుండ్రు వీపు పైన పడ్డప్పుడు కూడా మొటిమలు వచ్చే ఆస్కారం ఉంటుంది అని అంటారు. కానీ ఒకంత వరకు అపోహ. మీకు ఏమవుతుందనంటే ఈ ఆయిల్ ల్యాండ్స్ అనేటివి ఇక్కడ విపరీతంగా యాక్టివ్ అయ్యేటప్పటికి మీకు మొటిమలు బదులు చండ్రు అనేది తలలో వస్తుందండి, ఇక్కడేమో మీకు మొటిమలు వస్తాయండి. అలానే ఇక్కడ కూడా అంతే అనమాట. మీకు వీపు పైన కూడా చుండ్రు పడటంతో రాదండి, మీకు అక్కడ మొటిమలు అనేటివి ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీని బట్టి అది ఉంటుందన్నమాట. సో వయసులో ఉన్నప్పుడు వచ్చే మార్పుల్లో ఇది ఒకటి సహజంగా వస్తాయి. ఇక్కడ ఈ భాగంలో వచ్చాయనుకోండి, ఇవి హార్మోనల్ ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది హార్మోనల్ ఇంపాక్ట్ తోటి వచ్చినాయి అనమాట ఈ భాగంలో. ఇక్కడ బుగ్గల పైన కొంతమందికి రైట్ సైడ్కే వస్తుంది. ఎప్పుడైనా కానీ మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కంటే డామినెంట్ ఉంటుంది కదండి, అలానే కొన్నిసార్లు కొన్ని విధంగా కొంతమందికి ఒకటే దిక్కు వస్తుంది అనమాట. అది పడుకోవటం వల్ల కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కానీ కావచ్చు. అలానే మనకి ఇలాంటి ఇతరత్ర టైప్స్ ఆఫ్ యాక్నే కూడా ఉంటాయండి. అది మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి కలిస్తే దానికి తగ్గట్టుగా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు పూర్తిగా వివరిస్తాను. మీకు ఇంకా సందేహాలు, అపోహలు ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే నా వీడియోస్ని మీరు పాత వీడియోస్ ఈ వారం అంతా నేను మీకు యాక్నే గురించి అని చెప్పాను, దాని గురించి అని ఒక్కసారి మీరు రీసెర్చ్ చేయండి. మొత్తం అన్ని వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అసలు ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి అని మీరు తప్పకుండా మీరు చూస్తూ ఉంటే దానికి చక్కగా మీకు అర్థమవుతూ ఉంటాయి. చాలా ప్రశ్నలకి మీకు జవాబు దొరుకుతుంది. ఆరోగ్యంగా మీ మొటిమల్ని తగ్గించుకొని మీ చర్మం మీద సొంతం చేసుకోవచ్చు అని ఆశిస్తున్నానండి. నా వీడియోస్ని మీరు లైక్ చేసి దయచేసి అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, వాళ్ళ పిల్లలకి, మీ పిల్లలకైనా సరే ఖచ్చితంగా షేర్ చేయండి. మీ మిత్రులకైనా షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, లేజర్స్ అవి మంచిగా ఉంటుంది. చాలా మందికి అమ్మాయిలకి డ్రెస్సింగ్ ప్యాటర్న్స్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించి అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికీ వీడియోస్ని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని భుజం తట్టి ధైర్యం చెప్పండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.